సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిట్ కాయిన్ ట్రేడింగ్ విత్ 1 lakh క్యాపిటల్. ఈ రోజు మన డే 7 బ్రో. సో ఈ రోజు కూడా మనము ఒక ప్రాపర్ గా ఎనాలిసిస్ చేసి ఒక ట్రేడ్ అనేది తీసుకుందాం. సో ఈ రోజు కూడా చూద్దాం, ఈ రోజు మనకు మార్కెట్ ప్రాఫిట్ చేస్తుందా, అంటే ప్రాఫిట్ సైడ్ ఇస్తుందా, లేదంటే స్టాప్ లాస్ హిట్ అవుతుందా, సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, మీకు చాలా అంటే చాలా నేర్చుకునేకైతే దొరకబోతుంది గైస్. ఓకే, సో వీడియోని అయితే కంప్లీట్ గా అయితే చూడండి బ్రో. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ట్రేడర్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు, ఈ రోజు మనం మళ్ళీ బిట్ కాయిన్ చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్న 1 hour టైం ఫ్రేమ్ లో. సో ఇది మన ఎస్టర్డే డే 5 ట్రేడ్ గైస్. సో దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసినుండే, ఈ వీడియో చూడకపోతే చూడొచ్చు. ఇక్కడ సింపుల్ గా చిన్నగా స్టాప్ లాస్ హిట్ చేసి దాని తర్వాత టార్గెట్ సైడ్ అయితే వచ్చింది బ్రో. సో ఇక్కడ కొంచెము ఇక్కడ వరకు మన స్టాప్ లాస్ హిట్ చేయకపోతే సింపుల్ గా టార్గెట్ హిట్ అవుతుండే, బట్ అయితేనే ఉంటది. సో ఈ రోజు కూడా మనం ఒక ట్రేడ్ అనేది తీసుకుందాం. సో నేను మీకు సింపుల్ లాజిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో చూసుకోవచ్చు, ఓవరాల్ గా మనకు మార్కెట్ అనేది ఫాలింగ్ సైడే వస్తుంది బ్రో. సో ఇక్కడైతే చూసుకోవచ్చు, అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు, ఇక్కడ పైన హైస్ క్రియేట్ చేసుకుంటూ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక హై పెట్టింది, ఇక్కడ ఒక హై పెట్టింది, దాని తర్వాత చూసుకోవచ్చు ఇది ఒక హై పెట్టిందా, ఇది ఒక హై పెట్టింది, దాని తర్వాత ఇంకా ఫాలింగ్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు అందుకోసం ఒక సింపుల్ గా సేల్ సైడ్ అయితే మనం ఎంట్రీ తీసుకోబోతున్నాం. అండ్ ఎంట్రీ తీసుకున్నా సరే మనకి ఎక్కడి వరకు వస్తుంది మార్కెట్ అనేది, ఎక్కడి వరకు వస్తుంది అని మనము ప్రీవియస్ డేటా ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ బ్యాక్ వస్తే చూసుకోవచ్చు మనకు ఇక్కడైతే మార్కెట్ అనేది ఉందన్నట్టు. సో కాబట్టి సో ఇప్పుడు ఫాలింగ్ అయితే ఇంకా ఫాలింగ్ అవ్వాల్సిందే, మ్యాక్స్ ఈ జోన్ వరకు అయితే రావాల్సిందే గైస్ ఇక్కడ. ఓకే, ఈ జోన్ ఇక్కడ మధ్యలో ఎలాంటి మనకు సపోర్ట్ రెసిస్టెన్స్ అనేవి లేవు, ఉన్నా సరే ఇక్కడ కొంచెం కన్సాలిడేట్ చేసి ఉండేప్పుడు. సో ఇక్కడ వరకు అయినా సరే రావాల్సిందే, అంటే ఎట్లయినా మన టార్గెట్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మ్యాక్స్ ఇక్కడ. ఓకే, సో అందుకోసం ఇక్కడ మనం ఒక సేల్ సైడ్ అనేది ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తా అంటే, సో ఇక్కడ స్టాప్ లాస్ చూసుకుంటా మనకి ఇక్కడ స్టాప్ లాస్ వస్తుంది అనేది. సో చూసుకోవచ్చు, ఇది మన ప్రీవియస్ రెసిస్టెన్స్ కాబట్టి సో నేను ఏం చేస్తా అంటే ఇక్కడ పెట్టుకోకుండా ఇంకా పైన పెట్టుకుంటా. ఇగో దీని రెసిస్టెన్స్ కి పైన పెట్టుకుంటున్నా, ఎందుకంటే మనకు ప్రీవియస్ లో అట్లానే అయింది గైస్. ఇక్కడ ప్రీవియస్ లో ఇది రెసిస్టెన్స్ కాబట్టి ఇట్లా పెట్టుకుంటే ఇంకా పైకి పోయి అక్కడికి వెళ్ళి రివర్సల్ అయింది. అందుకోసం ఇప్పుడు కొంచెము మనము పైనకి పెట్టుకుందాం. ఓకే, సో ఇగో ఇక్కడైతే ఈ రెసిస్టెన్స్ దగ్గర అయితే పెట్టుకుంటాను నేను, సరేనా? ఈ రెసిస్టెన్స్ కి పైన కొంచెం ఇక్కడైతే పెట్టుకుంటా, సరే? సో 93,905 ఇక్కడ మన స్టాప్ లాస్ వస్తుంది. 93,905 ఇది క్యాలిక్యులేట్ చేసుకుందాం. 93,905 క్యాలిక్యులేటర్ లకి అయితే వెళ్ళిన ప్రాఫిట్ లాస్ షార్ట్ సేల్ ఎగ్జిట్ ప్రైస్ వచ్చేసి 93,905. ఓకే, ఇక్కడ మన ఎగ్జిట్ పాయింట్, ఇట్లానే మన ఎంట్రీ పాయింట్ ఇక్కడ ఇది 91,955 ఇక్కడ నడుస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుందా? 91,961 దగ్గరకు వచ్చేసింది. 91,961. ఓకే, సో దాన్ని బట్టి ఇంకా మనము $23 మనకు లాస్ రావాలి, దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. చూడండి, $19 వస్తుంది. సో మనకు $23 రావాలి కాబట్టి 13 లాట్స్, 13 పెట్టుకుంటే 25 ఎక్కువ వస్తుంది. సో ఈ రోజు మన స్టాప్ లాస్ కొంచెం పెద్దగా ఉంది, ఎందుకంటే మనకు చూసుకోవచ్చు 12 లాట్స్ పెట్టుకుంటే ఇంకా $23 మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది, అంటే 12 లాట్స్ తీసుకోవచ్చు. సో 12 లాట్స్ ఇది మినిమం చాలా చాలా తక్కువ లాట్స్ ఇవి, ఎందుకంటే మన స్టాప్ లాస్ ఈ రోజు కొంచెం పెద్దగా పెట్టుకుంటున్నాం. ఇట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎప్పుడైనా. ఓకే, 12 లాట్స్ తీసుకోవచ్చు. సింపుల్ గా నేను షార్ట్ సేల్ పైన క్లిక్ చేస్తా, దాని తర్వాత ఇక్కడ 12 లాట్స్ టైప్ చేసుకుంటా, దెన్ బెస్ట్ బిడ్ ప్రైస్, దాని తర్వాత సేల్ పైన క్లిక్ చేసేస్తా, ప్లేస్ ఆర్డర్. సో ఇక్కడైతే ప్లేస్ ఆర్డర్ చేసేసిన. సో చూసుకోవచ్చు ఇక్కడ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. మన ట్రేడ్ కూడా చూసుకోవచ్చు, ట్రేడ్ కూడా ఎంటర్ అయితే అయిపోయింది బ్రో. ఓకే, ట్రేడ్ లో అయితే మనం ఎంటర్ అయిపోయినాం అన్నట్టు. సో దీన్ని పెద్దగా చేసుకుంటాం ఇంకా. సో ఇంకా మనం స్టాప్ లాస్ టార్గెట్ అనేది సెట్ చేసేద్దాం ఇదే విధంగా. సింపుల్ గా నేను ఏం చేస్తా, దీనిపైన క్లిక్ చేసుకొని షార్ట్ సెల్ పెట్టుకుంటా ఇక్కడ, దాని తర్వాత ఇక్కడ సింపుల్ గా చూసుకుంటా ఎగ్జాక్ట్లీ పాయింట్, మనం ఎంట్రీ పాయింట్ ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్లీ పెట్టుకోవాలి. రైట్, ఇక్కడ ఎంట్రీ పాయింట్ మనది. ఓకే, ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఎగ్జాక్ట్లీ. ఇంకా మన స్టాప్ లాస్ ఎక్కడ ఉండే, ఈ పాయింట్ దగ్గర స్టాప్ లాస్ ఉండే. ఓకే, టార్గెట్ సింపుల్ గా ఇక్కడికి వెళ్ళి 1:2 టార్గెట్. రైట్, 1:2 ఎక్కడి వరకు వస్తుందంటే చూసుకోవచ్చు గైస్, 1:2 వచ్చేసిందా ఈ విధంగా. ఓకే, సో ఈ రోజు కొంచెం స్టాప్ లాస్ పెద్దనే పెట్టుకున్నా, ఎందుకంటే ఇట్లా అవ్వకుండా, ప్రీవియస్ లాగా ఇట్లా అవ్వకుండా. సరే, దట్స్ ఇట్. సో సింపుల్ ఇంకా ఈ స్టాప్ లాస్ ని ఈ విధంగా స్లైడ్ చేస్తూ పైకి తీసుకుపోయి ఇక్కడ పెట్టేస్తా. చూసుకోండి, $23 స్టాప్ లాస్, టార్గెట్ కూడా ఇక్కడ స్లైడ్ చేసి పెట్టేస్తా. దట్స్ ఇట్, $46 మనకు టార్గెట్. సో గైస్ ఇంకా మనము ఒక స్టాప్ లాస్ పెట్టేసినాం, ఒక టార్గెట్ పెట్టేసినాం. ఇంకా దట్స్ ఇట్ గైస్, ఇంకా వెయిట్ చేయాలి. మనకు స్టాప్ లాస్ అయినా హిట్ గానీ, టార్గెట్ అన్నా హిట్ గానీ, మనం ఒక ప్రాపర్ గా ఎనాలిసిస్ చేసి ట్రేడ్ అనేది ప్లాన్ చేసినాం. ఓకే, ఇంకా స్టాప్ లాస్ హిట్ అయినా నో ఇష్యూ, టార్గెట్ హిట్ అయినా నో ఇష్యూ, ఎందుకంటే మనం ఒక ఎనాలిసిస్ చేసినాం, మన పాయింట్ ఆఫ్ వ్యూ బట్టి మనం ఒక ట్రేడ్ అనేది తీసుకున్నాం 1:2 రిస్క్ రివార్డ్ తోని. ఓకేనా గైస్? అండ్ ఇప్పుడు ఇక మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేవి చేయొద్దు, మధ్యలోకి వెళ్ళి ఎగ్జిట్ కావాలి అట్లా ఏం చేయొద్దు అన్నట్టు. అట్లా
చేస్తే మీ సైకాలజీ చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ టైం కూడా మీరు అట్లనే చేయడం స్టార్ట్ చేస్తారు. అందుకోసం మీరు కూడా ఈ విధంగా ఒక డిసిప్లిన్ అయితే ఫాలో అవ్వండి గైస్. దట్స్ ఇట్. నేను మీకు ఇంకా అప్డేట్ చేస్తా. దీంట్లో స్టాప్ లాస్ హిట్ అయిందా, టార్గెట్ హిట్ అయిందా, ఏం హిట్ అయినా నేను మీకు అప్డేట్ చేస్తా. ఓకే, చూస్తుండండి. సో గైస్ ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఫైనలీ మన టార్గెట్ అయితే హిట్ అయిపోయింది బ్రో. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో ఇక్కడైతే మనం ట్రేడ్ తీసుకుని ఉండే కదా. సో దాని తర్వాత చూసుకోవచ్చు చాలా స్మూత్ గా మార్కెట్ అనేది ఫాలింగ్ అయింది. దాని తర్వాత మన టార్గెట్ అనేది హిట్ అయిన ఉండే. ఓకే, సో మనం స్టాప్ లాస్ ఇక్కడైతే పెట్టుకున్నాం. సో ఇక్కడ పెట్టుకుంటే ఇంకా చాలా జల్దీ అవుతుండే. బట్ మనం చెప్తున్నాం కదా ఆల్రెడీ. సో కొంచెం మనం రిస్క్ లేకుండా కొంచెం పైనకి పెట్టుకుందామని ఏదైతే ఈ ప్రీవియస్ ఇది మనకు ఒక హై ఉండే, దానికన్నా హై ఇది ఉండే. సో ఇక్కడైతే మనం పెట్టుకుని ఉండే. ఓకేనా, ఎందుకు కొంచెం రిస్క్ ఫ్రీ ఉండడానికి. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్లీ మనం ట్రేడ్ తీసుకున్నప్పుడు కూడా ఇట్లానే అయింది కదా గైస్. సో ఇగో ఇక్కడనో మనకు ఐ థింక్ ఇగో ఇక్కడనే. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఏమైనా ఉండే. సో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ చేసి ఫాలింగ్ సైడ్ వచ్చి ఉండే. అందుకోసం మనం కొంచెం రిస్క్, ఎక్కువ రిస్క్ మనము తీసుకోకుండా సో కొంచెం పైనకి పెట్టుకున్నాం. అయినా సరే మనం ఇక్కడ పెట్టుకున్న టార్గెట్ హిట్ అవుతుండే. ఓకేనా, సో అయినా సరే నేను ఇంకా అంటే 1:2 పెట్టుకుంటాం మనం ప్రతిసారి. కాకుండా మనము ఇంకా ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, దగ్గర చూసుకోవచ్చు 1:4 to 1:5 వరకు మనకు ఈజీగా రిసీవ్ అవుతుండే బ్రో. సో బట్ నేను ఒకటే చెప్తా, మనము ఫస్ట్ ప్లాన్ ఏం చేస్తామో అదే ప్లాన్ పైన స్టిక్ అయి ఉండాలి. సో మీరు 1:3 తీసుకోవాలంటే 1:3 పైనే స్టిక్ అయి ఉండండి. దట్స్ ఇట్. ఓకే, మధ్యలో ప్లాన్స్ చేంజ్ అనేది చెయ్యొద్దు. ఓకేనా, సో ఓకే గైస్, ఈ రోజు అయితే మన టార్గెట్ అనేది హిట్ అయింది బ్రో. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే, సో ఇక్కడ ఒక్క నిమిషం నేను 15 minute టైం ఫ్రేమ్ పెట్టుకొని చూపిస్తాను మీకు. చూసుకోవచ్చు 15 minute టైం ఫ్రేమ్ బట్టి చూస్తే గైస్ ఇక్కడ చూసుకోవచ్చు. సో 15 minute టైం ఫ్రేమ్ బట్టి చూస్తే ఇక్కడ ఒక హై ఉండే, దాని తర్వాత ఇక్కడ ఒక హై ఉండే. సో ఇక్కడ చాలా మంది 15 minute టైం ఫ్రేమ్ లో తీసుకున్న వాళ్ళు ఇక్కడ సో ఇగో ఈ హై దగ్గర అయితే ఇక్కడైతే స్టాప్ లాస్ పెడతారు గైస్. సో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టంగానే పెట్టుకుంటారు. చాలా మంది స్టాప్ లాసెస్ హిట్ చేసుకొని ఫాలింగ్ సైడ్ అనేది వచ్చింది చూడండి. ఓకే, సో ఇక్కడ ఈ ప్రీవియస్ ఇక్కడ హై ఉంది కదా అని ఇక్కడ పెట్టిన వాళ్ళే చూసుకోవచ్చు. ఒకటేసారి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ చేసి దాని తర్వాత ఫాలింగ్ సైడ్ అయితే వచ్చింది. సో మనకు కూడా సేమ్ ఇగో ఇక్కడ అలానే అయిన ఉండే కదా. సో మనము రీసెంట్లీ ఇగో ఇక్కడనే కదా ఇదే ట్రేడ్ అనేది తీసుకున్నాండే. సో ఇక్కడ అలానే అయింది. అందుకోసం మనం కొంచెము రిస్క్ ఎక్కువ తీసుకోద్దురా నాయన అని కొంచెం పైనకి పెట్టుకున్నాం అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా అయితే మనకు ట్రాపింగ్ అనేది నడుస్తుంటది బ్రో. సో అందుకోసం జాగ్రత్తగా అయితే చేయాలి. అండ్ నేను మీకు అందుకే 1 hour టైం ఫ్రేమ్ లోనే చేయండి అని సజెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే 1 hour టైం ఫ్రేమ్ లో మనకు ఎక్కువ ట్రాపింగ్ అనేది అవ్వదు అన్నట్టు. ఎందుకు ట్రాపింగ్ అవ్వదంటే, సో ఒకటేసారి ఇంత పెద్ద క్యాండిల్స్ ఫామ్ చేయడం అనేది మనలాంటి చిన్న రీటైలర్స్ పని అయితే కాదు అది. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నా కదా, మార్కెట్ ఇక్కడ ఉండే మనం తీసుకున్నప్పుడు. సో ఒకటేసారి ఇంత పెద్ద క్యాండిల్ ఫామ్ చేయాలంటే అది ఒక ఇన్స్టిట్యూట్ పని, అంటే పెద్ద ప్లేయర్స్ చేయగలుగుతారు అన్నట్టు. అందుకోసం మనం ఏంటంటే కొంచెము ప్రీవియస్ ఏదైతే సపోర్ట్ గానీ రెసిస్టెన్స్ గానీ ఉంటుందో దానికన్నా ఇంకా కొంచెం పైనకి పెట్టుకుంటాం. ఓకే, సో ఇక్కడ పెట్టుకోవాల్సింది, బట్ నేను ఇంకా పైకి పెట్టుకున్నా కొంచెం రిస్క్ ఫ్రీ ఉంటదని. సరే ఇంకా ఓకే, సో ఇప్పుడు మీకు చూపిస్తాం మనకి ఎన్ని డాలర్స్ ప్రాఫిట్ అయింది, ఎన్ని డాలర్స్ మనకు ట్రేడింగ్ ఫీ తగిలిందో. సో ఇక్కడ ఆర్డర్ హిస్టరీలోకి వస్తాం. వచ్చి సో కొంచెం స్లైడ్ చేస్తే చూసుకోవచ్చు క్యాష్ ఫ్లో లో $47 మనకు ప్రాఫిట్. ఇంతకు ముందు $27 మనకు లాస్ ఉండే ప్రీవియస్ ట్రేడ్ లో. ఇంతకు ముందు అది కూడా ప్రాఫిట్ వచ్చింది. దీంట్లో కూడా $47 ప్రాఫిట్. సో ట్రేడింగ్ ఫీ చూసుకుంటే చూడొచ్చు బ్రో, జస్ట్ 0.26 0.62 చూసుకోవచ్చు. మ్యాక్స్ $1 కూడా మనకు ట్రేడింగ్ ఫీ అనేది పడలేదు. ఎందుకు పడలేదంటే ఇక్కడ చూసుకోవచ్చు జస్ట్ 12 lots తీసుకున్నాం. 12 lots తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ రోజు మన స్టాప్ లాస్ కొంచెం పెద్దగా ఉండే అన్నట్టు. ఓకే, మీ స్టాప్ లాస్ ఎంత పెద్ద ఉంటే మీకు అన్ని లాట్స్ తక్కువ తగులుతాయి. ఎందుకంటే మనం క్యాల్కులేషన్స్ చేసుకుంటాం కాబట్టి. ఓకేనా, సో అండ్ మీకు కూడా ఒకటే చెప్తాం, మీరు బిట్ కాయిన్ లో అట్లా ట్రేడింగ్ చేస్తే బ్రో మీరు 1 hour టైం ఫ్రేమ్ లోనే చేయండి. ఎందుకంటే 1 hour టైం ఫ్రేమ్ లో మనకు మూవ్మెంట్ అంటే ఇట్లా 1 hour టైం ఫ్రేమ్ లో ఏంటంటే మనకు స్టాప్ లాసెస్ పెద్ద స్టాప్ లాసెస్ పడతాయి. ఇప్పుడు ఈ స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ తో మీకు చూపిస్తారు చూడండి ఇక్కడ. సో చూసుకోవచ్చు ఇక్కడ క్లిక్ చేసినా మనకు వస్తుంది, బట్ ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకున్నా వస్తుంది. చూసుకోవచ్చు 1900 points ది స్టాప్ లాస్ గైస్ ఇది. ఓకేనా, అందుకోసం మనకి ఏంటంటే తక్కువ లాట్స్ తీసుకోవాల్సి అయితే వస్తుంది అన్నట్టు. తక్కువ లాట్స్ లో మనకు ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. బట్ ఏంటంటే కొంచెం టైం పడుతుంది మీకు మన టార్గెట్ గానీ స్టాప్ లాస్ హిట్ చేయడానికి. ఒక 1 day 2 days అట్లా టైం పడుతుంది. ఇది స్వింగ్ ట్రేడింగ్ లకి అయితే వస్తుంది అన్నట్టు టోటల్ గా. సో ఇది ఎక్దమ్ సేఫెస్ట్ గా అయితే ఉంటది మీకు 1 hour టైం ఫ్రేమ్ లో. ఎలాంటి ట్రాపింగ్ అనేది నడవదు. సో మీరు కూడా మ్యాక్స్ 1 hour లోనే తీసుకొని ట్రై చేయండి బిట్ కాయిన్ లో చేస్తే. ఒకవేళ మీరు స్కాల్పింగ్ ఇంట్రాడే చేయాలనుకుంటే మీరు ఏంటంటే మీరు నార్మల్ గా ఇట్లా జోరా కాయిన్ గానీ ఫాట్ కాయిన్ గానీ అవి ఉంటాయి కదా స్వింగ్ నార్మల్ గా స్కాల్పింగ్స్ అట్లా చేసుకోవాలంటే దాంట్లో చేసుకోండి. దాంట్లో మీకు ట్రేడింగ్ ఫీ చాలా తక్కువ తగులుతుంది. ఎందుకంటే అది పెనీ కాయిన్స్ అన్నట్టు. ఓకే, ఇది నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నా బ్రో మీకు. అంటే నేను మీకు ఒకటే చెప్తా బ్రో, మీరు ఏ స్ట్రాటజీ అయినా సరే యూజ్ చేయండి గైస్, బట్ మీరు ఒక స్ట్రాటజీ పైన స్టిక్ అయి ఉండండి. అండ్ మీరు
ఏదైతే ప్లాన్ చేసుకుంటారో దానిపైనే ఫిక్స్ ఉండండి. మీకు ఏ స్ట్రాటజీ అన్నా ప్రాఫిట్ ఇస్తుంది పక్కా డెఫినెట్లీగా. మీరు ఎప్పుడైతే డిసిప్లిన్ కోల్పోతారో అప్పుడు మీరు లాసెస్ చేయడం స్టార్ట్ చేస్తారు మళ్ళీ. సో ఐ హోప్ గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.